ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ జీవిత విధానము అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవిత విధానము అంటే అది నిలకడ కలిగిన క్రైస్తవులుగా మనం జీవించాలి. ఎలా జీవించాలండి? నిలకడ కలిగిన క్రైస్తవుడిగా మనం జీవించాలి. ఎందులో మనము నిలకడ కలిగి ఉండాలి అని అంటే, మొదట ప్రార్థనల యందు మనము నిలకడ కలిగి జీవించాలి. కాకపోతే అనుకోనివ్వండి, నువ్వు దేవుని కొరకు యథార్థంగా నువ్వు జీవించు, పవిత్రంగా బ్రతుకు. ఇదే క్రైస్తవ జీవిత విధానం. యేసుక్రీస్తును సొంత రక్షకునికి అంగీకరించిన తర్వాత క్రీస్తు పిల్లలుగా మనం కొనసాగుతున్నప్పుడు మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి వీలింకా లేదు. కాబట్టి మనము నిలకడ కలిగిన క్రైస్తవ జీవితము జీవించాలి. ప్రార్థనలో నిలకడ ఉండాలి. రెండవదిగా మనము ఆలోచన చేద్దాం. క్రైస్తవులుగా మనము ఎందులో నిలకడ కలిగి ఉండాలి అని అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు దశలోనికీ సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయము, దశలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనము ఇలాగూ రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్న వారైతిరి అన్నాడు. చూడండి, ఈ మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయా అనంటే, మనము నిలకడ కలిగిన క్రైస్తవులమైతే శ్రమల యందు మనము నిలకడగా ఉండాలి. ప్రార్థనలో నిలకడగా ఉన్న క్రైస్తవులు శ్రమల యందు కూడా మనం ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలి. మీరు ఇంకా మీకు లోతుగా కావాలి అంటే 2వ అధ్యాయము చూడండి, 14వ వచనములో ఇలాగ రాస్తూ ఉన్నారు. 2వ అధ్యాయం 14వ వచనము, అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించితిరి అన్నారు. ఈరోజు యొక్క సంఘము కొరకు మాట్లాడుతూ, మీరు శ్రమలలో దేవుని యొక్క వాక్యాన్ని మీరు అందించారు. మీకు వచ్చిన శ్రమలు మామూలు శ్రమలు కాదు. ఈ యొక్క వివరణ మీకు కావాలి అంటే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు మీరు చూస్తే, ఆనాటి దశలోనికీ సంఘములోనికి వెళ్ళి వారు సువార్త ప్రకటించినప్పుడు యూదుల వల్ల వారికి వచ్చినటువంటి వ్యతిరేకత ఏమిటి అక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఈరోజు క్రైస్తవులుగా మనము నిలకడ కలిగిన జీవితం జీవించాలంటే శ్రమల్లో కూడా మీరు ఎలా ఉండాలట? నిలకడ కలిగి ఉండండి. మీకు శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని తిడతారు, అయినా సరే కానీ మీరు ఎలా ఉండాలట? నిలకడ కలిగిన క్రైస్తవులుగా మీరు ఉండండి. వారు ఎంత చక్కగా ఉన్నారట? 6వ వచనములో, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించారు. 2:14 ఏమన్నాడు? మీ సొంత దేశస్తుల వల్ల మీకేమి కలిగాయట? శ్రమలు అనుభవించారు మీరు. ఈరోజు మనకు శ్రమలు ఎక్కడి నుంచి వస్తాయండి? అవమానాలు ఎక్కడి నుంచి వస్తాయండి? దోషాలు ఎక్కడి నుంచి వస్తాయండి? హేళనలు ఎక్కడి నుంచి వస్తాయండి? నీ సంఘములో నుంచే వస్తాయి, నీ కుటుంబంలో నుంచి నీకు అవి వస్తాయి. అయితే నీవు నిలకడ కలిగిన క్రైస్తవురాలు అయితే ఆ శ్రమల్లో నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? నిలకడగా నువ్వు ఉండాలి. ప్రార్థనలో నిలకడగా ఉన్న నీవు శ్రమల్లో నిలకడగా ఉండలేవా? ఒకవేళ నీ ఇంటి వారిని దూషించిన, నీ ఇరుగు పొరుగు వారిని దూషించిన, అవమానపరిచిన, నిన్ను హేళన చేసిన, నీ సంఘములో నుంచి నీకు వ్యతిరేకతలు వచ్చినప్పటికీ నువ్వు ధైర్యముగా నిలకడగాను నిలబడు. చూడండి, దేవుని వాక్యం ఏమి రాస్తున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, 2:21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన బాధపడ్డాడు. ఆయన బాధపరిచింది ఎవరండి? ఆయన బాధపరిచింది ఎవరు? వారి కుటుంబస్తులు బాధపరచలేదండి. స్వజనులను బాధపరిచారు, అవమానపరిచారు, హేళన చేశారు, సిలువకు అప్పగించమని కేకలు వేశారు, ఆయన హింసించారు, దూషించారు, కొట్టారు. అయినా సరే ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన బాధపడి, ఎవరి కొరకు బాధపడ్డాడట? ఆయన కొరకు ఆయన బాధపడ్డాడా? లేదు, మీ కొరకు బాధపడి. ఈ రోజు నువ్వు ఎవరి కొరకు బాధపడుతున్నావో తెలుసా? నీ కుటుంబం కొరకు నువ్వు బాధపడు, నీ సంఘం కొరకు నువ్వు బాధపడు. నేను అవమానించినా దూషించినా సరే కానీ ఈ బాధను గురించి నువ్వేం భయపడద్దు. ఈ బాధను గురించి నువ్వు భయపడద్దు.
ఆయన మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఆయన మీకు ఏమించాడట? మాదిరి ఉంచాడు ఆయన. ఈ రోజు నువ్వు ఒక తండ్రిగా ఒక తల్లిగా నీకు ఏ శ్రమ కష్టము బాధ వచ్చినా సరే గాని నువ్వు దిగులు పడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన మాదిరిగా పెట్టుకో. ఆయన మనకు మాదిరి, మనం ఆయన యొక్క అడుగు జాడల్లో నడవడానికి ఆయన మాదిరి. నీ కుటుంబాన్ని నడిపించడానికి నువ్వు మాదిరి, సంఘమును నడిపించడానికి కాపరిగా నేను మాదిరి. రానివ్వండి, వస్తాయి. ఇంకేమైనా చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇంకొక మంచి మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. చూడండి, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవుని మహిమపరచవలెను. ఆ రోజుల్లో క్రైస్తవులు అంటే మంచి పేరు ఏమీ కాదండి. ఆ రోజుల్లో క్రైస్తవులు అంటే మంచి పేరు ఏమీ కాదు. అప్పుడు అందరూ కూడా యూదులు ఉండేవారు, క్రైస్తవులు ఎవరు లేరు. క్రీస్తుని అంగీకరించిన వారిని క్రైస్తవులు అన్నారు. అది మంచి పేరు మనం అనుకుంటున్నాం, మంచి పేరు కాదు ఆ రోజుల్లో. అదేదో చూడండి, తక్కువ జాతి వారికి ఆపాదించిన పేరు లాంటిది. అందుకని ఆయన అంటున్నాడు, ఎవరైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఏం చేయాలట? ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహిమపరచండి అంటున్నాడు. అంటే మనము క్రైస్తవులుగా పిలువబడినప్పుడు, లేక మనం క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఏమి కలుగుతాయట అని అంటే, మనకు బాధలు కలుగుతాయి. తిమోతికి రాసిన పత్రికలో కూడా 3:12 ఒక మంచి మాట రాస్తాడు చూడండి. 3:12 2వ తిమోతి పత్రిక 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు హింస పొందుదురు అన్నాడు. ఎవరైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో మంచి భక్తితో బ్రతకాలనుకుంటున్నాడో, వాక్యానుసారంగా బ్రతకాలనుకుంటున్నాడో, దేవుని చిత్తానుసారంగా బ్రతకాలనుకుంటున్నాడో వారికి ఏమొస్తాయట? హింస వస్తుంది, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, చెడ్డ మాటలు పలుకుతారు. అయినా సరే కానీ మీరు ఎలాగుండాలి? నిలకడ కలిగిన క్రైస్తవులుగా మీరు జీవించండి. ఆ శ్రమలు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేవు, ఆ శ్రమలను కృంగతీయలేవు. ఎందుకంటే నీవు ఆయనను పోలి నడుచుకో. ఆయన మనకు మాదిరి ఉంచిపోయినటువంటి దేవుడు. మరి ఈరోజు ఆయన మనకు మాదిరిగా కలిగి ఉన్నప్పుడు లోకంలో వచ్చి ఈ చిన్న చిన్న మాటలు ఏంటండి? ఆఫ్టర్ ఆల్ కాదా? ఆఫ్టర్లే. నేను ఎవరు ఏమన్నా హింసించిన అస్సలు వేరే విషయంలో పట్టించుకోవద్దు, వదిలే. ఒక మాట, అందుకే నేను మొదట ఆ ఏనుగు పంది గురించి ఎందుకు చెప్పానంటే, ఏనుగేమి బలహీనమైనది ఏమీ కాదు, అది చాలా బలమైనది. తొండంతో ఒక దెబ్బలా కొట్టిందంటే పంది ఎక్కడో పడుతుంది. కాలేజ్ ఒక దొక్కిందంటే అసలు అది కనిపించదు. కానీ ఆ బురదను ఎందుకు అంటించుకోవాలి? ఈ లోకాన్ని ఎందుకు అంటించుకోవాలి? ఆ హింసల గురించి నువ్వు ఎందుకు బాధపడాలి? నీ వెనక మహోన్నతమైనటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం శ్రమల యందు ఎలాగుండాలట? నిలకడ కలిగి ఉండాలి. చూడండి, శ్రమ పడితే మనకు లాభం ఏంటి? శ్రమ పడితే లాభాలేంటి? ఎందుకు శ్రమ పడాలి పాస్టర్ గారండి? ఎందుకు మాకు శ్రమలండి? ఎందుకు అవమానాలండి? ఎందుకు ఈ బాధలండి? ఎందుకంటే సూటిపోయిన మాటలండి? ఎందుకంటే ఇలాంటి నిందలండి మా మీద? చూడండి ఎందుకో. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము చదువుతారా? 22వ వచనం. అపోస్తలుల కార్యములు 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి, చూడండి, విశ్వాసమందు నిలకడగా ఉన్న వాళ్ళని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనియో వారిని హెచ్చరించిరి. శ్రమ పడితే లాభం ఏమిటంటే, శ్రమలు అనుభవించిన పిదప మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. చాలా చక్కటి మాట. ఆయన అంటున్నాడు, శిష్యుల మనసులో ఆయన ఏం చేశాడట? దృఢపరిచాడు. మీకు కలిగిన శ్రమలు, అవమానాలు, హింసలు, దోషాలను బట్టి మీరు కృంగిపోవద్దు. ఇవేమి మనకు కొత్త ఏమీ కాదు, ఇవి సహజం, ఇవి జరుగుతాయి. మనము అనుసరిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారికే ఇవి వచ్చాయి.
కాబట్టి మీరు ఎలా ఉండాలంటే మీరు దృఢంగా ఉండండి, మీరు బలంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, విశ్వాసమందు మీరు నిలకడగా ఉండండి. అనేక శ్రమలు అనుభవించిన తర్వాత ఈరోజు నీ ఉద్యోగం పొందుకోవాలి అంటే నువ్వు కష్టపడి చదవకపోతే నీకు ఏమి రాదు? ఉద్యోగం రాదు. కష్టపడకుండా ఏ ఉద్యోగాన్ని పొందుకోలేవు. కష్టపడకుండా దేనికి ప్రతిఫలము రాదు. మరి ఈరోజు నువ్వు దేవుని రాజ్యంలోనే ప్రవేశించాలి అంటే ఏం చేస్తే వచ్చేస్తుంది? ఆదివారం మందిరానికి వస్తే వచ్చేస్తుందా? వాక్యాన్ని చదివితే వచ్చేస్తుందా? చెప్తే వచ్చేస్తుందా? పాటలు పాడితే వచ్చేస్తుందా? మరి శ్రమ పడవా? దేవుని కొరకు, ఆత్మల కొరకు నీకు భారం లేదా? ఇక అదే మాటను తెలియజేస్తా ఉన్నాడు. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. శ్రమ పడటం వలన మనకు దేవుని రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు దేవుడు. మరొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు తెలిసిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మనం ఎప్పుడు ధన్యులట? సాల్వా వేసి దండ వేసినప్పుడు ధన్యులువా మనం? లేకపోతే రాజా కూర్చోబెట్టినప్పుడు ధన్యులువా మనము? అర్రే మా పాస్టర్ గారు ఎంత కాదు అంత పెద్ద పొడుగని చెప్పేసి నలుగురిలో చెప్పినప్పుడు ధన్యులు మనం. ఎప్పుడు ధన్యులు? ఎంత చక్కని మాట రాస్తుంది చూడండి. నా నిమిత్తము. ఎవరి నిమిత్తము? మనం ఎవరి నిమిత్తం మనము అవమానపరచబడుతున్నాం? ఎవరి నిమిత్తం మనము హింసించబడుతున్నాం? ఎవరి నిమిత్తము మనము నిందించబడుతున్నాం? దేవుని నిమిత్తమేనా? దేవుని కార్యముల నిమిత్తమేనా? సంఘం నిమిత్తమేనా? అయితే నువ్వు ధైర్యంగా ఉండవు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మిమ్మల్ని పొగిడితే ధన్యులు కాదండి. మీ గురించి ఎవరికో చెప్తారు కదా, అప్పుడు మీరు ధన్యులు. నీ గురించి వెనకాల నుండి మాట్లాడుతున్నాడంటే ఆడు నీ వెనకున్నాడని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ముందొచ్చి మాట్లాడమని దమ్ముంటే మాట్లాడలేడు. ఒకడు నా వెనక మాట్లాడుతున్నాడంటే వాడు నా వెనకున్నట్టే. అది నా ధైర్యం. అలా మీరే ఉండాలి. ఈరోజు మీ కొరకు ఎవరేం చెప్పుకున్నా ఎవరైనా మీ వెనక చెప్పాలి, కానీ మీ ముందుకు వచ్చి చెప్పమానండి చెప్పలేడు. దేవుని వాక్యం అదే సెలవిస్తూ ఉంది. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటే ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. వెంటనే చదవండి కంటిన్యూగా. సంతోషించి ఆనందించండి. మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు కాదు మీరు సంతోషించవలసింది. మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకున్నప్పుడు కాదు, లేకపోతే మీ భుజం తట్టినప్పుడు కాదు, నీకు కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు కాదు నువ్వు సంతోషించవలసింది. నిన్ను పొగిడినప్పుడు కాదు సంతోషించవలసింది. నిన్ను అవమానపరిచినప్పుడు, నిన్ను నిందించినప్పుడు, నిన్ను హింసించినప్పుడు, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలం ఏమైంది? అది నాకు ఇక్కడ ఏమర్థమైందంటే, మనం ప్రార్థన చేస్తే ఎలాగ మనం పరలోకంలో ఉంటామో అదే పరలోకంలో మనకు ఫలం అధికమవుతుంది. కానీ ఇంకొక పెట్టుబడి ఉంది ఇక్కడ. మనం దశంభాగం ఇచ్చటం వల్ల కూడా పరలోకంలో మనం పెట్టుబడి పెడుతున్నట్టు దేవుని వాక్యం ఉంది. ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని సరిగ్గా బ్రతుకుతున్నప్పుడు కూడా మనం పరలోక సంబంధులుగా ఉన్నాం. ఇక్కడ ఇంకొక పెట్టుబడి కూడా ఉంది. ఏంటా పెట్టుబడి? హింస. అది ఈ పెట్టుబడి మనం మర్చిపోతున్నాం. మన పెట్టుబడి అంతా ప్రార్థన పెట్టుబడి, చెప్పండి, దశంభాగం వేసే పెట్టుబడి, ఏదో దేవుని సన్నిధికి తెచ్చేటువంటి పెట్టుబడి. ఈ పెట్టుబడి ద్వారా మనం పరలోకంలో ఫలం పొందాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుని వాక్యము చాలా చక్కగా వివరించింది. నాకు చాలా అనిపించింది, ఆనందం అనిపించింది. అరే మనం ఏదో ఇచ్చేసి మనం పరలోకంలో ఫలాలు పొందాలని మనం అనుకుంటున్నాము. కానీ ఈ మాట చదివినప్పుడు అనిపించింది, ప్రభువా ఇలాగ నేను ఎప్పుడు ఉండగలను? ఎలాగా? ఈ హింసలో, నిందలో, అవమానాల్లో మరి వీటి ద్వారా నేను ఎప్పుడు ఫలం పొందుకుంటాను? నేను అనుకున్నాను. అంటే ఏదో మీరు కూడా అనుకోవాలి మాట. ఈ విషయంలో నాకు పరలోకంలో ఇంకా ఫలము లేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా మనం పాజిటివ్గా ఆలోచించి ఫలాలు పొందే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇలా ఎప్పుడైనా ఫలం పొందే ప్రయత్నం చేసామా? నిజంగా నాకు పశ్చాత్తాపం కలిగింది. ప్రభువా నన్ను క్షమించి అనుకున్నాను మనసులో. మీరు సంతోషించి ఆనందించండి. ఏమంటుంది మంచి మాట? పరలోకమందు మీ ఫలము. మీకు ఇంకా అనుమానం ఉంటే ఆయన అన్నాడు, మీకు అనుమానం ఉంటే ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఏటా స్టేట్మెంట్? ఇలాగున వారు మీకు పూర్వం మందుండిన ప్రవక్తలను హింసించారు, వారిని చూసి మీరు నేర్చుకోండి. వారు మీకు మాదిరి,
ఒకవేళ ఎవరు లేరని మీరు అనుకుంటున్నారేమో, సరే నా మాదిరి కంటే మీ ముందున్నటువంటి ప్రవక్తలు ఉన్నారు కదా, వారిని కూడా ఇలాగనే హింసించారు, వారు మీకు మాదిరి. ఎంత చక్కని మాట ప్రియమైన దేవుని సంగమా. ఈరోజు పరలోకములో నీ పెట్టుబడి కొరకు, నీ ఫలము కొరకు ఏం చేయాలంటే ఇవే కాదు కానీ ఇవి కూడా అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. శ్రమ పడితే లాభాలు ఏమిటంటే, మొదటిది దేవుని రాజ్యంలో మనం వెళ్తాం, రెండవదిగా దేవుని రాజ్యములో మన ఫలము అధికమవుతుంది. చాలు అంతవరకు. శ్రమలు ఎలా ఎంచుకోవాలి, అందులో ఒక పాయింట్. శ్రమలు ఎలా ఎంచుకోవాలట చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము శ్రమలు ఎలా ఎంచుకోవాలో 1వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. శ్రమలు మనం ఎలా ఎంచుకోవాలంటే ఆనందముగా ఎంచుకోండి. జోకి ఎత్తే వచ్చే ఆనందం కాదు, ఏదో చూస్తే వచ్చే ఆనందం కాదు. మనం అలాగే ఆనందిస్తున్నాం, మనంతా కూడా పాజిటివ్ థింకింగే. చూడండి, దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో ఆనందించాలట? మీకు కలిగినటువంటి నానా విధములైనటువంటి శోధనలో, అవమానాలు, హింసలో, దోషంలో, నిందలో, ఇవన్నీ మనం ఎలా ఎంచుకోవాలట? ఆనందంగా ఎంచుకోండి, సంతోషంగా. ఇందాక ఏదో ఏం చెప్పారు బ్రదర్? ఆర్టిఫిషియల్ లాఫింగ్ థెరపీ అన్నారు కదా. నిజమే, వచ్చినా రాకపోయినా చేతులెత్తి నవ్వమంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు నవ్వడానికి మంచి ఛాన్స్ ఇచ్చారు దేవుడు ఈరోజు. ఏంటి, మనకి ఏదో కలిసి వస్తే మనం నవ్వుతాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటే నవ్వుతాం. ఇది ఇలా కాదు మీరు నవ్వడం, ఇలా కాదు మీరు ఆనందించడం. ఎలాగ ఆనందించాలట? మీకు కలిగిన నానా విధములైనటువంటి శోధనలో మీరు ఏం చేయాలట? ఆనందించండి. కానీ ఏదన్నా చిన్న సమస్య వస్తే మన మైండ్ పనిచేయదు. జుట్టు పీకేసుకుంటాం, బుర్ర పీకేసుకుంటాం, కింద మీద పడిపోతాం, బుర్ర గోడకేసి కొడేసుకుంటాం, పైకి వెళ్ళిపోతాం, కిందకు వచ్చేస్తాం. అసలు ఇంట్లో కూడా సరిగ్గా మనము మాట్లాడడం, పిచ్చెక్కిపోతాం, ఎర్రెక్కిపోతాం. దేవుని వాక్యం ఏమో సెలవిస్తుందంటే, మీరెందుకే పిచ్చెక్కిపోతారు, మీరెందుకే ఎర్రెక్కిపోతారు? మీరు అసలు మీకు అవసరం అది? మీరు వాటిని ఆనందంగా మీరు ఎంచుకోండి. మరి నేను ఎంచుకున్నాను కదా, మీరు నన్ను మాదిరిగా పెట్టుకున్నారు కదా, మరి నాకు లేని ఆ యొక్క ఏంటది ఇబ్బంది మీకెందుకు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. కాబట్టి శ్రమలను మనము ఆనందముగా ఎంచుకోవాలి. అలాగే శ్రమల వల్ల మనకు కలిగేటువంటి ఫలితాలు, కొన్ని ఫలితాలు ఉన్నాయి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. శ్రమల వల్ల కలిగే ఫలితాలు. ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకొనేను? విధేయతను నేర్చుకొనేను. రానివ్వండి శ్రమలు, రానివ్వండి నిందలు, రానివ్వండి అవమానాలు, రానివ్వండి హింసలు, వీటిని బట్టి మీరు ఆనందించండి. ఆనందించడమే కాదు, మీరేమి నేర్చుకోవాలట? మాట్లాడండి. విధేయత నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొరత ఉన్నప్పుడు ఆయన ఒక్క మాట అయినా మాట్లాడాడండి. మొక్క మీద ఉమ్ము వేసినప్పుడు ఆయన ఒక్క మాట అయినా మాట్లాడాడండి. వీపు మీద గుద్దినప్పుడు ఆయన మాట్లాడాడండి. తన్నినారు, మాట్లాడాడండి. తలపై మొండ్ల కిరీటం పెట్టారు, మాట్లాడాడండి. చెంపలు పెరికి వేశారు, మాట్లాడాడండి. లేదు కదా, తన వస్త్రములు అన్నీ కూడా తీసివేశారు, మాట్లాడాడండి. ఆ భారభరితమైనటువంటి యొక్క శిలువను ఆయన భుజం మీద పెట్టి ఆ యొక్క యెరూషలేము వీధుల్లో తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడాడండి. అన్యాయపు తీర్పునిచ్చారు రాత్రంతా కూడా, అప్పుడు మాట్లాడాడా దేవుడు? మాట్లాడలేదు. మరి ఆయన ఏం కనపరిచినట్టు అక్కడ? విధేయతను కనపరిచాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే పేతురే గెత్సేమనే తోటలో విధేయతను కనపరచలేకపోయాడు. ఆ కత్తి తీసి గుబుక్కు నరికేయాడు. కానీ ఆయన ఏమి నేర్పించాడు మనకు? విధేయతను నేర్పించాడు. ఎంత చక్కని మాట ప్రియమైన వారులారా. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమలను బట్టి, లేక శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన అనుసరిస్తున్న నీవు నేను కూడా విధేయత నేర్చుకో. శ్రమ పెట్టనివ్వండి, అది మనకు మంచిది. శ్రమ పడండి, అది మనకు మేలు. పరలోకములో మన యొక్క ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. ఏదో మన మంచి కార్యాలు, నీతి కార్యాలు చేసేసి దేవుని సన్నిధిలో తెచ్చిపెట్టేసి ఏదేదో చేసేసి అమ్మయ్య పరలోకంలో నాకు ఫలం అధికమైపోతుందంటే ఎంతవరకు ఓకే, నేను దాన్ని తప్పనలేదు. కానీ ఈ కోణం కూడా మనకు ఉంది.
ఇప్పుడు బీటెక్ చేయాలంటే ఇంటర్మీడియట్ చేయొచ్చు, డిప్లొమా కూడా చేయొచ్చు. ఎలా చేసినా ఎక్కడికి వెళ్తున్నాం? ఇంజనీరింగ్కి వెళ్తాం. కానీ ఇంటర్ చదవడం వేరు, డిప్లొమా చేయడం వేరు, అంతే కదా. అది ఓన్లీ జస్ట్ థియరీ, ఇదంతా కూడా ప్రాక్టికల్. చూడు, మనకి ప్రాక్టికల్ వద్దు, అంతా థియరీ, అంతా లాజిక్. నువ్వు ప్రాక్టికల్గా నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించు, అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. శ్రమల వల్ల కలిగే ఫలితాలు ఏంటి? మొట్టమొదటిగా మనము విధేయత నేర్చుకుంటాం. రెండవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక చదవండి, 5వ అధ్యాయము 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానుదేగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. శ్రమల వల్ల మనము బలవంతులం అవుతాము. ఎందుకంటే మన పూర్వం ఉన్నటువంటి తండ్రులు ఏం చెప్తారు? రే, మేమెంతో కష్టపడ్డాంరా, మేము ఎంత కష్టపడ్డామో తెలుసా? వారు 100 కేజీలు బస్తాను వారు మోసేసేవారు. ఇప్పుడు కనీసం 5 కేజీలు బయట తేల్చలేకపోతున్నాం. 40 yearsలో ఒక 5 కేజీలు బయట తేల్చలేకపోతున్నాం. మనం రోడ్డు మీద వేలు చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సిమెంట్ బస్తాలు ఒక్కొక్కరు పెద్ద వయసు కలిగిన వారు సిమెంట్ బస్తాలు మోసేస్తున్నారండి. అంటే ఇక్కడ మనకి ఏమి అర్థమవుతున్నాయా అంటే, మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని ఏం చేస్తాయంట? పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. 3 విషయాలు అక్కడ చెప్పారు. నెంబర్ 1, అక్కడ మనం పూర్ణులుగా అంటే సంపూర్ణులుగా చేయబడతాం. నెంబర్ 2, స్థిరపరచబడతాం. నెంబర్ 3, బలపరచబడతాం. అంటే శ్రమల వల్ల మనకి ఎన్నో ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, విధేయత నేర్చుకున్నాం. రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు మనం సంపూర్ణులుగా చేయబడ్డాం, మనము శ్రమల్లో స్థిరపరచబడ్డాం, అలాగే మనము బలవంతులుగా మనము చేయబడ్డాం. ఇంకొక విషయాన్ని చూసి మనము తర్వాత విషయంలోనికి వెళ్ళిపోద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, శ్రమల వల్ల కలిగే ఫలితాల్లో 3వదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతారా? దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. శ్రమ పడటం వల్ల కలిగే ఫలితం ఏంటో చెప్పమంటారా? ఆదరణ కలుగుతుంది, ఆదరణ దొరుకుతుంది. ఎవరి దగ్గర? దేవుని దగ్గర, అంతే కదండి. ఇప్పుడు మనం ఆదరించబడాలంటే ఏం చేయాలి? శ్రమను అనుభవించాలండి. ఎంత చక్కని మాట అండి బాబు. మనకి ఏదో విధంగా వేరొక విధముగా మనం ఆదరణ పొందాలనుకుంటున్నాం, కానీ దేవుడు మనలను ఆదరించాలి అని అంటే, వెంటనే స్పందించాలి అని అంటే, వెంటనే మనకు సహాయం చేయాలంటే ఎలాగొస్తుంది ఆ సహాయం అంటే, నాకు తెలిసి ఈ వాక్యం నాకు నేర్పించింది ఏమిటయ్యానంటే, శ్రమ పడితే దేవుడు వెంటనే స్పందిస్తాడు. స్పందించలేదండి? మనకు చాలా మంది తెలుసండి. షడ్రక్, మేషక్, అబేద్నెగో తెలియదా? దానియేలు తెలియదా? వెంటనే స్పందించాడా? ఆలస్యం చేసి స్పందించాడా దేవుడు? యోసేపు విషయంలో వెంటనే స్పందించాడా? ఆలస్యంగా స్పందించాడా దేవుడు? వెంటనే వెంటనే వెంటనే. కొన్ని సందర్భాల్లో చూడండి, ప్రార్థన చేసినప్పుడు సహాయం లేటుగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో, ఆలస్యం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ శ్రమ పడినప్పుడు దేవుడు వెంటనే స్పందించాడు, వెంటనే ఆదరణ కలిగించాడు దేవుడు. ఈరోజు నువ్వు ఆదరించబడాలి అంటే శ్రమ పడడానికి నువ్వు ఇష్టపడు. కానీ ఈరోజు మనకు శ్రమలు, అవమానాలు, నిందలు ఇవేమీ వద్దు. మనం చక్కగా హాయిగా కొనసాగిపోవాలి. కాదు 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 వీటి ద్వారా మనం ఇంకా దేవునికి దగ్గరగా నివసించేటువంటి అవకాశము ఉంది. కాబట్టి క్రైస్తవ జీవిత విధానములో మనము నిలకడ కలిగిన క్రైస్తవులుగా ఉండాలి, ప్రార్థనలో నిలకడ కలిగి ఉండాలి. రెండవదిగా శ్రమల యందు మనము నిలకడ కలిగి ఉండాలి. ఆ శ్రమల గురించి మనం విన్నాం. శ్రమ పడితే లాభం ఏమిటి, శ్రమలు మనం ఎలా ఎంచుకోవాలి, శ్రమల వల్ల కలిగేటువంటి ఫలితాలు కూడా మనం నేర్చుకున్నాం. చూడండి, మూడవదిగా నిలకడ కలిగిన క్రైస్తవుడు ఎందులో నిలకడ ఉండాలి అని అంటే, మూడవదిగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదిముట్టించవలని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట
లేదు. చాలండి. మూడవదిగా నిలకడ కలిగిన క్రైస్తవుడు ఎందులో నిలకడగా ఉండాలి అనంటే సాక్ష్యం ఇచ్చుట యందు నిలకడగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. మొదటిది ప్రార్థనలో నిలకడ, రెండవది శ్రమలలో నిలకడ, మూడవదిగా సాక్ష్యం ఇచ్చుట యందు నిలకడ కలిగి ఉండాలి. ఇక్కడ పౌలు గారిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఆసక్తి ఏమిటంటే తన ప్రాణమును కాపాడుకోవడం కాదు కదండి. అక్కడ అదే అన్నాడు ఆయన, తన చూడండి ఆయన ఏమన్నాడు 24 వచ్చిన కింద వరుసలో, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుది ముట్టింపవలని నా ప్రాణము నాకెంత మాత్రములో ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. ఇక్కడ ఈరోజు యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనం అందరమును కూడా క్రైస్తవ జీవిత విధానమును అవలంబిస్తున్నటువంటి మనము, నిలకడ కలిగిన క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ప్రియమైన వారులారా, మన యొక్క ప్రాణాన్ని ఎప్పుడూ కూడా మనం ప్రియమైనదిగా ఎంచుకోకూడదు. మన బ్రతుకుదేరు కొరకు మనము దేవుణ్ణి వెంబడించకూడదు. ఈయన ఏం చేశాడంటే దేవుడు నన్ను పిలిచాడు, పిలిచి తన యొక్క పరిచర్యను నాకు అప్పగించాడు. ఆ యొక్క పరిచర్యను తుదముట్టించడమే నా జీవిత ఆశయము. ఆ యొక్క పనిని నేను సంపూర్తి చేసిన తర్వాత అంతములో నేను దేవుని దగ్గర బహుమానము పొందడమే నా లక్ష్యము అని పౌలు గారు ఆ యొక్క పరిచర్యని చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత చక్కని మాట. ఆ మాటల గురించి మనం ఆలోచించేద్దాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు అన్నాడు. ఇప్పుడు మనము సాక్ష్యం ఇచ్చుట యందు మనం నిలకడగా ఉండాలి. సాక్ష్యం అంటే ఏంటి చెప్పండి? సాక్ష్యం అంటే ఏంటి అంటే సాక్ష్యం చెప్పండి అమ్మనగానే దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలని సాక్ష్య రూపంలో పంచుకుంటాం. సంఘంలో అది మంచిదే, దాన్ని మనం కాదనలేం. కానీ సమాజంలో ఏంటి సాక్ష్యం? ఎలా మనం సాక్ష్యాన్ని చెప్తాం? నీ జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి. చూడండి కొన్ని విషయాలు మేము ముందు ఉంచుతాను. అసలు మనం ఎందుకు పిలువబడ్డాం? అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 26:16 నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియో నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియో నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను అన్నాడు. మనం ఎందుకు పిలువబడ్డామంటే మనము సాక్ష్యం ఇవ్వడానికి మనం పిలువబడ్డాం, అంతే. మనము సాక్షులుగా నియమించబడ్డాం. ఎవరికి సాక్షులు? మనం మనుషులకు సాక్ష్యం కాదు, నీకు సాక్షి కాదు, దేవునికి సాక్షిగా. నీవు నన్ను చూచిన సంగతిని గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే, సాక్ష్యం చెప్పడం అంటే ప్రియమైన వాళ్ళరా మన సొంత డబ్బా మనం కొట్టుకోవడం కాదు, మన గురించి మనం చెప్పుకోవడం కాదు. నేను ఇలాగా, నేను అలాగా, నేను ఇంత లేదు, నేను అంతని మన గురించి మనం చెప్పుకోవడం కాదు. దేవుడు పౌలు గారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? మీరు ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. ఈరోజు సేవకులుగా, సంఘ పెద్దలుగా, పరిచారకులుగా, విశ్వాసులుగా బోధించే మాకు అందరికీ కూడా ఉపయోగకరమైన మాట ఏమిటయ్యానంటే, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను. అది ఈరోజు మన పరిచారకులమైన, సేవకులమైన, సంఘ పెద్దలైన ఎవరమైనా కావచ్చు, మనం ఎందుకు నియమించబడ్డామో చెప్పమంటారా? ఆయనకు సాక్ష్యం ఇవ్వడానికి, అంతే. మనము సాక్షిగా మనము నియమించబడ్డాం. ఆయన నీకు కనబడిన విధానం ఏమిటి, నీతో మాట్లాడిన విధానం ఏమిటి, నిన్ను దర్శించిన విధానం ఏమిటి, తను కనపరుచుకున్న విధానం ఏమిటి, ఇవన్నీ కూడా నువ్వేం చేయాలంటే సాక్ష్యం రూపంలో నువ్వు చెప్పాలి. అందుకే నిన్ను పరిచారకునిగా నియమించుకున్నాను, నేను సాక్షిగా నిన్ను నేను నియమించుకున్నాను. ఎంత చక్కని మాట అండి. సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నేను నీకెందుకు కనబడ్డానో తెలుసా? నిన్ను సాక్షిగా నియమించుకున్నాను. ఈరోజు మనము క్రీస్తుకు సాక్షిగా ఈ లోకంలో మనం బ్రతకాలి. మన కొరకు మనం బ్రతకడం కాదు, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే మన గురించి చెప్పుకోవడానికి ఏముందండి? ఇందాక చెప్పారు బ్రదర్, ఏ భేదం లేదు. ఏం చెప్తాను? నీ కోసం, నా కోసం చెప్తే ఎవరు మారుతారు చెప్పండి? మారుతాడు ఎవరైనా? కానీ దేవుని ఎందుకు నియమించుకున్నారో చెప్పు. ఈరోజు ఒక పరిచారకుడిగా దేవుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో చెప్పు. అప్పుడు వాడు వింటాడు. అది సాక్ష్యం అంటే. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి.
మనం ఎందుకు పిలువబడ్డామంటే సాక్షిగా ఉండడానికి పిలువబడ్డాం. అందులో రెండవదిగా మనం ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి? చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందరని వారితో చెప్పెను. నీవు నేను ఎందుకు నియమింపబడ్డామంటే క్రీస్తు గురించి మనం నియమింపబడ్డాం. మనం ఎందుకు పిలువబడ్డామంటే మనము చెప్పండి, మనం ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి? ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు సాక్ష్యం ఇవ్వు అని ప్రభు ఆజ్ఞ ఇచ్చారు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు ఎలా ఉండమన్నాడు? నాకు సాక్షులై ఉండండి. మనం ఎందుకు సాక్ష్యం ఇవ్వాలయ్యానంటే ఇది ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞ. ప్రభువారు ఆజ్ఞ ఇచ్చారు, మీరు నాకు సాక్షులుగా ఉండండి, మీరు నా గురించి సాక్ష్యం చెప్పండి అని ప్రభువారు ఏం చేశారయ్యానంటే ఆయన మనను నియమించుకున్నాడు. మరి ఈరోజు ప్రభు ఇచ్చిన ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? ప్రభు మనల్ని ఎందుకు నియమించుకున్నాడో మనకు అర్థమైందా? ఇదేనండి క్రైస్తవ నిలకడ కలిగిన క్రైస్తవ జీవితం అంటే ఇదే. ఇవన్నీ మనకు అర్థం కావాలి. ఇవి అర్థం కాకపోతే మనము నిలకడ కలిగిన క్రైస్తవులుగా ఈ లోకంలో మనము జీవించలేం. సరే, అందులో మూడవదిగా నీ సాక్ష్యం ఎలా ఉండాలి? నీ సాక్ష్యం ఎలాగుండాలి చూద్దాం. నీ సాక్ష్యం ఎలాగుందో, నా సాక్ష్యం ఎలాగుందో ఈరోజు ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మన యొక్క సాక్ష్య జీవితం ఎలాగుందో చాలా స్పష్టంగా దేవుని వాక్యం అనే అర్థంలో మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. చూడండి, నీ సాక్ష్యం ఎలాగుండాలి? నెంబర్ 1 అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదామండి. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోసే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులెత్తి యేసుని గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. నీ సాక్ష్యం ఎలాగుండాలి అంటే ఇతరులను ఒప్పించేదిగా ఉండాలి కానీ నొప్పించేదిగా కాదు. నీ సాక్షి జీవితం ఎలాగుండాలి? ఒప్పించాలి. నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు ఒప్పుకోవాలి, వాడు నిజమే కదా, ఒకప్పుడు నేను ఇలా బ్రతికిన వాడినే కదా అని తన యొక్క హృదయము ఒప్పింపజేయబడుతూ ఉండాలి మనం సాక్ష్యం చెప్పినప్పుడు. ఈరోజు అటువంటి సాక్ష్యాలు ఎవరు చెప్తున్నారు చెప్పండి? కానీ ఇక్కడ దేవుని వాక్యమును మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వారులారా, వారు ఆ యొక్క బసలోనికి వచ్చి అక్కడ కూడి ఉన్నప్పుడు ఉదయం నుండి సాయంకాలం వరకు ఆయన ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడట చూడండి, మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు. ఈరోజు మనము సాక్ష్యం చెప్పేటప్పుడు ఎదుటివారి యొక్క హృదయము ఒప్పించబడాలి అంటే, ఎదుటివారు మారు మనసు పొందాలి అంటే, వారిని సాక్ష్యం ద్వారా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి అంటే మొదట మనం ఏం చేయాలి అంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని రాజ్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. ఆయన రాజ్యం ఎటువంటిది, ఆయన రాజ్యంలో ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఏమిటి, స్థితిగతులు ఏమిటి, ఆయన ఎప్పుడు రాబోతా ఉన్నాడు, ఆయన వచ్చే ముందు ఏమి జరుగుతుంది అని మనము దేవుని రాజ్యమును గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి. అక్కడ ఆ పౌలు గారు చేస్తున్న పని అదే. ఇంకేం చేశాడండి ఆయన? మోసే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులెత్తి యేసుని గూర్చి. ఈ రోజు నీ సాక్ష్యంలో మొదట దేవుని రాజ్యమును గూర్చి ఉండాలి, తర్వాత మన రక్షకుడైన యేసుక్రీస్తుని గూర్చి వివరముగా. మన సాక్ష్యాల్లో దేవుని రాజ్యం లేదు, చెప్పండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు కూడా లేడు. అవి రెండు మనం పక్కన పెట్టేసాం. ఇంకా చెప్పండి రా బాబు సాక్ష్యం అంటే, అదిగో చెట్టు, ఇదిగో పుట్ట, అదిగో ఎక్కాను, ఇదిగో దిగాను, ఇదిగో చేశాను, అదిగో చేశాను, నేను ఇంత లేదు అంత అని చెప్పేసి మనం మీసాలు తిప్పుకుంటే ఎవరండి మన సాక్ష్యాన్ని బట్టి మారేది చెప్పండి? అలా చెప్తే, అలా నీ సాక్ష్యం చెప్తే ఎవరైనా నా సాక్ష్యాన్ని బట్టి ఒప్పింపబడతాడో చెప్పండి? ఇది జరిగే పని కాదు. ఇదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అంతే.
కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చు. మోసే ధర్మశాస్త్ర గ్రంథములో ప్రవక్తలు వారు యేసుక్రీస్తుని గురించి ఏమని ప్రవచించారో, ఏమని ప్రకటించారో ఆ విషయాలన్నీ కూడా ఆయన యేసుని గురించి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ఎవరిని నొప్పించలేదు. ఈరోజు నీ సాక్షి జీవితం ఎలాగుంది? ఇది చాలా ప్రాముఖ్యమైనది. నీ సాక్ష్యం ఎలాగుండాలి అంటే మొదట దేవుని రాజ్యం గురించి ఉండాలి, రెండవదిగా నీ రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి వివరణ ఉండాలి. అప్పుడు నీ కోసం చెప్పు. మనం రివర్స్లో వస్తాం. అదేంటో మనం అంతా కూడా రివర్స్. ముందు మన కోసం చెప్పుకుంటాం, తర్వాత యేసుక్రీస్తు గురించి చెప్తాం, అవసరమైతే జ్ఞాపకం ఉంటే దేవుని రాజ్యం గురించి చెప్తాం. కానీ ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, ఆయనను గూర్చి, ఆయన రాజ్యమును గూర్చి మినహాయిస్తే మనం జీరో. అర్థమవుతుందండి? ఆయన ఇచ్చిన విజయాలు, ఆయన ఇచ్చినటువంటి ఆనందం, ఆయన ఇచ్చిన సంతోషము మనం అనుభవిస్తూ ఆయనే మనం తృణీకరిస్తే మన జీవితంలో నిజమైన ఆనందం ఎక్కడుంటుంది చెప్పండి? అందుకే నేనేమంటానంటే, నీవు పరీక్ష రాసినా, నీకు ఉద్యోగం వచ్చినా, నీకు వివాహం జరిగినా, నీకు గర్భఫలం ఇచ్చినా, నీ కుటుంబంలో ఏది జరిగినా అది దేవుని చిత్తమే. నేను అంటాను 99.9% ఎవరి చిత్తం ఉంది చెప్పండి? దేవుని. అంతే. మనం ఎంతండి? జస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకుని ఇలా ఇలా చిన్న చుక్క పెట్టండి, అది మనమైతే ఆ వైట్ పేపర్ అంతా ఎవరో అంతే. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. అది మనం నేర్చుకోవాలి. కానీ ఆ పేపర్ అంతా మనం అయిపోయి చిన్న డాట్ పెట్టి దేవుడు ఈయనంటే ఏ విషయంలో మనం వర్దిల్తాం? కాబట్టి నీ సాక్ష్యం ఎలా ఉండాలంటే నీ సాక్ష్యము ఒప్పించేదిగా ఉండాలి. చూడండి, అందుకు మనము ఒక స్త్రీని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఎంత చక్కని మనకు తెలుసు. ఈ స్త్రీ ఎవరో మనకు తెలుసు. ఆ మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చారు అక్కడికి? యేసుక్రీస్తు వారు వచ్చారు. నాకు ఇక్కడ వాక్యం చదువుతా ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మీ ముందు పంచుకుంటున్నాను. ఇప్పుడు ఆ స్త్రీ నీళ్ళ కొరకైతే వచ్చింది, అది మనకు కాదలేనటువంటి సత్యం. కానీ యేసుక్రీస్తు వారు ఆ సమయంలో ఎందుకు వచ్చారంటే ఆ స్త్రీ అక్కడికి వస్తుంది కాబట్టి వచ్చాడు ఆయన. ఆ మిట్ట మధ్యాహ్నము ఆ యొక్క సుఖారైనటువంటి బావి దగ్గరికి ఆయన ఎందుకు వచ్చారు? ఆయనకేమీ గొంతు ఎండిపోయి ఏమీ కాదు. కానీ ఆ రోజు ఆ మిట్ట మధ్యాహ్నము ఆ బావి దగ్గర ఒక అద్భుతము జరగబోతుంది, అక్కడికి ఒక స్త్రీ వస్తుంది అని ఎరిగిన దేవుడే స్వయముగా అక్కడికి వెళ్ళి ఏమన్నాడు? అమ్మా, నాకు దాహానికి అన్నాడు. ఏ దాహం అడిగాడు? ఆయన బావి దగ్గర ఉన్నాడు కాబట్టి మంచినీళ్ళ కోసం అడిగాడు మనం అనుకుంటాం. కానీ అసలు ఆయనకి దాహం కానే కాదు. ఆయన దాహం ఏమిటంటే నీ ఆత్మ నాకు కావాలి. అది ఆయన దాహం. ఆవిడ మారు మనసు పొందడం ఆయన దాహం. లేకపోతే కుండలో నీళ్ళు తాగాలనో నూతిలో నీళ్ళు తాగాలనో కాదు ఆయన యొక్క దాహం. అమ్మా, నీవు మారడము నా దాహం తీరుస్తుంది. నీ మారు మనసే నా దాహం. మరి తీర్చిందా లేదా? నాకు తెలిసి మరి నీళ్ళు చేది ఆయనకి పట్టించినట్టయితే నేను చూడలేదు. మరి అక్కడ ఏమైనా ఉందండి? నీళ్ళు గబగబ దిగి తోడి అయ్యయ్యో మీరు తాగండి అని చెప్పి సేదలో డొక్కులో వేసినట్టు నేను చూడలేదు. కానీ ఆయన యొక్క దాహాన్ని అయితే తీర్చింది. ఆయన దాహం ఏంటంటే భూమి మీద ఆత్మల దాహమే తప్ప శారీరక దాహం కానే కాదు. ఆయన చూడండి ఎంత చక్కగా ఎంత దాహం తీర్చిందంటే ఆయన వచ్చిన పని అయిపోయింది దెబ్బకి. ఆ ఒక్క ఆత్మ మారడం వల్ల ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో అందులో పావంతి పని అయిపోయినట్టే. ఎంత చక్కని మాట చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పునని సాక్ష్యం ఇచ్చిన మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఈరోజు నువ్వు సాక్ష్యం ఇస్తే అనేకులు దేవుని యందు ఏముంచాలి? మరి ఉంచుతున్నారా? మన దాహం ఏంటి? ఈరోజు
మన దాహం ఏంటంటే అంతా కూడా శారీరకమైన దాహమే, కానీ ఆయనది ఆత్మీయ దాహము. ఆయన యొక్క దాహాన్ని తీర్చింది ఆమె మారడమే కాదు, కానీ ఆమె తన యొక్క ఊరి వారందరినీ కూడా ప్రభువులోనికి నడిపించుకుంది. ఎలా నడిపించుకుందండి? ఇందాక అక్కడ పౌరు గారు అయితే దేవుని రాజ్యం గురించి చెప్పాడు, ఓకే. ప్రవక్తను మోసే గ్రంథం గురించి ఎత్తి చూపించాడు, కానీ ఇక్కడ ఆమె దేవుని రాజ్యం గురించి ఏం చెప్పలేదండి. ప్రవక్తల గ్రంథాలు ఏమి ఎత్తి చూపించలేదండి. మోసే ధర్మశాస్త్రాన్ని ఎత్తేమి చూపించలేదు. మరి ఏం చేసింది అక్కడ? నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఆయన. మొత్తం నా హిస్టరీ అంతా కూడా బయట పెట్టేశాడు. అక్కడ 70 mm స్క్రీన్ వేసి నా పాపాల చుట్టూ అంతా కూడా నాతో చెప్పాడు ఆయన. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, నిజమే కదా, ఆ స్త్రీ ఎటువంటిది ఊరి వారికి తెలుసు. అప్పుడు వారందరూ కూడా ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వారు ప్రభువుని ఏం చేశారట? విశ్వాసం ఉంచారు. ఈరోజు నీ నా సాక్ష్యాన్ని బట్టి అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచేదిగా ఉండాలి. నీ నా సాక్ష్యం ఎలాగ ఉండాలంటే ఇతరులను ఒప్పింపజేసేదిగా ఉండాలి. చూడండి, మరొక విషయాన్ని మీ ముందుంచుతాను. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనం. ఆ 18:8 మంచి మాట చూడండి. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను, మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారులారా, అక్కడ ఏథెన్స్ నుంచి పౌలు గారు కొరింథీ పట్టణానికి వచ్చారు. అక్కడ అకుల ప్రిస్కిల్లా గారితో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన ఏం చేశాడంటే వేరే చోటుకు వచ్చేసాడు. ఆయన ఎక్కడికి వచ్చాడు చూడండి, 5వ వచనం నుంచి చూస్తే, శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యమును బోధించడం యందు ఆతృత గలవాడే యేసు క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించి అవమానపరిచి అక్కడి నుంచి గెంటేస్తే 6వ వచనంలో మనం చూస్తే ప్రియమైన వారులారా, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల వద్దకు పోవద్దునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతుయు ఇస్తున్నటువంటి వారింటికి వచ్చాడు. వాళ్ళు ఎక్కడ ఉందట? సమాజ మందిరం ఆనుకొని ఉందట. ఆ యొక్క సమాజ మందిరపు అధికారి ఎవరైతే ఉన్నారో వారు ఎవరి యందు విశ్వాసం ఉంచారు? క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. వారు కూడా చూడండి, 6వ మన చదివిన 8లో ఆ సమాజ మందిరపు అధికారిని క్రిస్పు తన ఇంటి వారు అందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచారు, మరియు కొరింథీయులలో అనేకులను విని విశ్వాసం ఉంచారు. అన్యజనులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేని వలన? పౌలు గారు చెప్పినటువంటి సాక్ష్యమును బట్టి, ఆయన బోధించిన వాక్యమును బట్టి. 5వ వచనములో ఆయన ఆతృత గలవాడే యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా ఏం చేస్తాడంట? సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కానీ అక్కడి నుంచి వారు పంపించేశారు. ఆయన అన్యుల దగ్గరకు వచ్చేసి సాక్ష్యం ఇచ్చారు. ఒక సమాజ మందిరపు అధికారి ఏం చేశాడు చెప్పండి? తన ఇంటి వారితో దేవుని యందు విశ్వాసం ఉంచి కొరింథీయులలో అనేకులు ఏం చేశారట? విశ్వాసం ఉంచి బాప్తిస్మము పొందారు. ఈరోజు నీ సాక్ష్యం ఎలా ఉండాలంటే కుటుంబాలను కదిలించేదిగా ఉండాలి, అనేకులను ఒప్పింపజేసేదిగా ఉండాలి, అనేకులను విశ్వాసంలోనికి నడిపించేదిగా మన సాక్ష్యం ఉండాలి. ఎప్పుడు చూసినా మనము పాత చింతకాయ పచ్చలా మనం బ్రతకూడదు. క్రైస్తవ జీవిత విధానం అంటే అదొక ప్రత్యేకమైనటువంటి జీవితం. అంటే మన వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన వారము కాబట్టి అపవిత్రతకు చోటు లేదు, పాపానికి చోటు లేదు. మీరు దాని జోలికి వెళ్ళకూడదు, దాన్ని ముట్టుకోకూడదు. మనం కడగబడిన వారం క్రీస్తు రక్తంలో. కాబట్టి నీ సాక్ష్యాన్ని నువ్వు ఇచ్చినప్పుడు ప్రియమైన వారులారా, ఎదుటివారు ఒప్పింపజేయబడాలి, ఎదుటివారు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, అనేకులు నమ్మి బాప్తిస్మము తీసుకునే విధముగా నీ యొక్క సాక్ష్యము ఉండాలి. అందులో మరొక 4వ విషయాన్ని ఏంటంటే, సాక్ష్యం ఇస్తే ఏమి జరగాలి చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 40-41. ఇంకను అనేకమైన విధముల చేత సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించును. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. నువ్వు సాక్ష్యం ఇస్తే ఆత్మలు చేర్చబడాలి.
ఏం చేయబడాలి? ఆత్మలు చేర్చబడాలి. కానీ మన సాక్ష్యాన్ని బట్టి ఆత్మలు పారిపోకూడదు. ఇక్కడ పేతురు గారు చేసినటువంటి గొప్ప కార్యం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, ఒకప్పుడు పేతురు ఎలాంటి వాడండి? పిరికి పేతురు, అంతే కదండి? పిరికి పేతురు కాదా? యేసుక్రీస్తు వారు తిరిగి లేచేంత వరకు ఆయన ఎటువంటి వాడు? పిరికివాడు, భయస్తుడు, అనుమానం కలిగినటువంటి వ్యక్తి, నిలకడలేనటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు 3వ దినమున తిరిగి లేచి తన యొక్క ప్రత్యక్షతను కనపరుచుకున్నారో, ఆనాటి నుంచి కూడా ధైర్యం కలిగిన వారు అయిపోయాడు, సాక్షిగా మారిపోయాడు, ధైర్యవంతుడిగా మారిపోయాడు, ఇక స్థిరముగా నిలకడగా దేవుల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన అనేకమైనటువంటి మాటలతో సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఉండండి. ఆ బురదలో దొరికిన పంది ఎదురుగా వస్తా ఉన్నప్పుడు ఏనుగు ఎలాగైతే పక్కకు తప్పుకుందో, మూర్ఖులైన ఈ తరము వారికి, పాపము చేత పట్టబడిన వారికి మీరు వేరుగా ఉండండి. మీరు మూర్ఖులు కదండి. కింద పుట్టినోట్లో ఏం రాయబడిందండి? వంకరైన, అంటే వంకర బుద్ధి. వీళ్ళ బుద్ధులు మంచివి కాదు, ఇది దుష్ట బుద్ధి, నిందల మోపే బుద్ధి, అవమానపరిచే బుద్ధి, ఎప్పుడు ఎవరిని ఏమందామనే బుద్ధి. వీళ్ళే మూర్ఖులు. ఈ మూర్ఖులకి ఎలాగుండాలట? వేరుగా ఉండండి, దూరంగా ఉండండి, వారితో మీరు సహవాసం చేయొద్దు. మీరు నిలకడ కలిగిన క్రైస్తవులు, మీరు నిలకడ కలిగిన క్రైస్తవ జీవితాన్ని మీరు కొనసాగించాలి అంటే మూర్ఖులైన వారికి మీరు వేరుగా ఉండండి. తరము వారికి, ఈ తరమంతా కూడా వంకర బుద్ధి కలిగిన వారు వీరందరూ అంటూ వేరే రక్షణ పొందండి అని వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ కూడా ఏం చేశారట? బాప్తీసం పొందారట. ఆ దినమందే ఇంచుమించుగా 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. నువ్వు సాక్ష్యం ఇస్తే ఆత్మలు చేర్చబడాలి. మరి నీ సాక్షి జీవితం అలాగుందా? నువ్వు నిలకడ కలిగిన క్రైస్తవుడు అయితే నీ సాక్షి జీవితం ఎలాగుంది? నువ్వు నిలకడ కలిగిన క్రైస్తవురాలు అయితే నువ్వు శ్రమలందు నిలకడగా ఉంటున్నావా? ప్రార్థన యందు నీవు నేను కూడా నిలకడగా ఉంటున్నామా? ఉండాలి. అలా ఉండకపోతే మన క్రైస్తవ జీవిత విధానంలో ఎక్కడో లోపాలు ఉన్నాయని అర్థం. ఒకవేళ అటువంటి లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఇంకా ఈ తరము వారిలాగా మనం బ్రతుకుతున్నట్లయితే, మూర్ఖంగా మనం బ్రతుకుతున్నట్లయితే మన ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభువా, నేను ఇంతవరకు కూడా ఇదిగో నేను మూర్ఖంగానే బ్రతుకుతా ఉన్నాను, వంకర బుద్ధితోనే బ్రతుకుతున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించని నువ్వు ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ఆయన క్షమించగలిగినటువంటి దేవుడు ఆయన. నిలకడ కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి. అంత్య దినాల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. చాలా భయంకరమైన జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుడు నిన్ను నన్ను కోరుకున్నది ఏమిటయ్యా అంటే మనము నిలకడ కలిగిన క్రైస్తవులుగా మనము ఉండాలి. ఒక మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉందాం. నీ ద్వారా తల్లి, సహోదరి, నీ ద్వారా నీ భర్త, నీ పిల్లలు మారాలి, నీ కుటుంబస్తులు మారాలి, నీ ఇరుగు పొరుగు వారు మారాలి. అటువంటి మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉండు. అలాగే సహోదరుడా, నీవు కూడా ఒక మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉండు. నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ చెప్పే దేవుని మాటల ద్వారా నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ ఇరుగు పొరుగు వారు మారాలి, మార్పు చెందాలి. అలాగే నూతనమైన ఆత్మలు దేవుని సంఘములోనికి చేర్చబడే విధముగా మనము లోకంలో ఒక మంచి సాక్షులుగా మనము బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే మనము నిలకడ కలిగిన క్రైస్తవులం. శ్రమలందు కూడా నిలకడగా ఉండండి. అవమానాలు, దోషాలు, హింసలు, బాధలు ఇవన్నీ వస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే వాటి యందు నువ్వు నిలకడగా ఉండు. నిలకడగా ఉంటే నువ్వు ఆదరించబడతావు, నువ్వు ప్రేమించబడతావు. అలాగే ప్రార్థనల యందు మనము నిలకడగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేవుని బంధిస్తావో వాటిని పరలోకంలో దేవుడు బంధిస్తాడు. నువ్వు భూమి మీద వేటిని విప్పుతావో పరలోకంలో వాటిని దేవుడు విప్పేటువంటి దేవుడు. అటువంటి దేవుని మనము కలిగి ఉన్నాం. కాబట్టి ప్రార్థన లేని జీవితము ప్రాణం లేని వ్యక్తితో సమానము. ఈరోజు ప్రార్థన జీవితం మనం కలిగి ఉందాం. నిలకడ కలిగిన క్రైస్తవులుగా మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.